जय श्रीमान श्रीमान SCCR गवर्नमेंट डिग्री कॉलेज जॉब मेला करने की प्रिंसिपल स्टाफ स्टूडेंट्स आपका निरीक्षण किया जाए। अजय श्रीमान లోపల పోయి మళ్ళీ వాళ్ళు రిజిస్ట్రేషన్ ఓలా రిజిస్ట్రేషన్ ఎన్ని వచ్చింది ఇప్పుడు వస్తుంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పైన అంటే డైరెక్ట్ ఫిజికల్ రావాలి కదా మనకి లాస్ట్ 1 వీక్ లో రిజిస్ట్రేషన్ లోపల పట్టలేదని బయట మనకి లోన్ వచ్చి కూర్చున్నారు ఎంతమంది ఉన్నారు సార్ 60%. ఆహ్వానిస్తున్నాం. తర్వాత ఈ కళాశాల ప్రిన్సిపల్ ప్రియతమ శాసనసభ్యులు అమరావతి సార్ గారికి, పురం ప్రముఖులకు, కౌన్సిలర్స్ కి, తర్వాత పార్టిసిపెంట్స్ కు, కళాశాల లెక్చరర్స్ కి, మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేసుకున్నాం కళాశాల తరఫున. తర్వాత మన ప్రిన్సిపల్ గారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. గుడ్ మార్నింగ్. ఈరోజు మన కళాశాలలో ఈ స్కిల్ హబ్ ఉన్నందుకు గవర్నమెంట్ వారు ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఎక్కడి నుంచో చాలా 15 నియోజకవర్గం అంతా యువత వచ్చి ఇక్కడ మా కళాశాలలో ఈ 19 కంపెనీలు వచ్చినాయి. ఆ కంపెనీలలో మీకు ఏదైనా మంచి అవకాశం వస్తే ఉద్యోగం చేయాలని కోరుకుంటున్నాను. మన ప్రియతమ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎంతో మందికి డిఎస్టీఓ వారి ఆధ్వర్యంలో తర్వాత ఏ నియోజకవర్గమైనా అభివృద్ధి పథంలో నడిపించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందుకు రథసారథి లాంటి వారు ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారి కృషి ఆధారంగానే నిజంగా ఏ నియోజకవర్గమైనా అభివృద్ధి పథంలో నడుస్తుందనేది నిరూపితాంశం. ఇక్కడ మన వీఆర్ వెరీ ఫార్చునేట్. పలమనేరు నియోజకవర్గం ప్రజలు నిజంగా అదృష్టవంతులు. ఎందుకంటే ఒకప్పుడు పలమనేరు వేరు, ఇప్పుడు పలమనేరు వేరు. అభివృద్ధి గారు మనం చూసినట్లయితే ముఖ్యంగా అభివృద్ధి నేను ఐడెంటిఫై చేసింది యువత ఒకటి, తర్వాత మహిళలు, తర్వాత ఎంప్లాయీస్. సార్ ఈ 3 రంగాలని విస్మరించకుండా యువతకు పెద్దపీట, మహిళలకు పెద్దపీట, తర్వాత ఎంప్లాయీస్ కి హ్యూమన్ టచ్ తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ నియోజకవర్గం మిగతా మన రాష్ట్రంలోనే మన నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి నిజంగా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా తీసుకున్నట్లయితే 2 ఆస్పెక్ట్స్ అందరికీ తెలిసిన విషయమే. ఒకప్పుడు మనం జాబ్స్ అంటే బెంగళూరుకి వెళ్ళేవాళ్ళు. అందరూ ఇంటి దగ్గరతో ఫ్యామిలీస్ అంతా వదిలేసి ఏదో తక్కువ జీతాలకు బెంగళూరులో పనిచేస్తూ బొట్టాబడిగా నెట్టుకొచ్చేవాళ్ళు. ఈ రోజు ఆ పరిస్థితి లేదండి. బెంగళూరులో ఎప్పుడైనా మార్నింగ్ అవర్స్ అయితే బస్ హెవీ రష్ ఉంటుంది. అదే ఇప్పుడు పలమనేరులో ఆ రష్ కనబడుతుంది మార్నింగ్ అవర్స్ లో, బికాస్ ఆఫ్ గంగరాజుపల్లిలో ఉన్నటువంటి సెల్స్, తర్వాత పలమనేరులో ఉన్నటువంటి ఆటో నగర్, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్. వీఆర్ వెరీ ఫార్చునేట్. ఎందుకన్నామంటే సార్ ఇండస్ట్రియల్ మినిస్టర్ గా వర్క్ చేశాడు. ఏ నియోజకవర్గంలో అయినా అగ్రికల్చర్ ఈ రోజు పరిస్థితి దారుణంగా ఉంది. ఇంకా దాన్ని డెవలప్ చేయాలంటే ఒక్క ఇండస్ట్రీస్ వల్లనే సాధ్యపడుతుందని ముందుగానే విజనరీ కాబట్టి ముందుగానే గురించి ఇండస్ట్రియల్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ పలమనేరు నియోజకవర్గంలో వీలైన ఎక్కువ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడానికి, వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి,
యూత్ ని వాటిని ఇన్వాల్వ్ చేసి యూత్ అలాగా వదిలేస్తే ఖాళీగా వదిలేస్తే చెడిపోతారు, ఫ్యామిలీస్ దెబ్బతింటాయి. ఒక్క ఫ్యామిలీలో ఒక యువకుడు ఏదో ప్రైవేట్ ఉద్యోగమైనా సంపాదించి ఆర్థికంగా ఎదిగినట్టయితే ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుందనేటటువంటి కలలు కంటూ ఒక విజనరీగా పనిచేస్తూ యువతకు ఉపాధి అవకాశం కల్పించడంలో ముందున్నారు అని చెప్పి సగర్వంగా నిజంగా చెప్తున్నాను. సార్కి ఒక పెద్ద అదేవిధంగా మహిళలకు కూడా ఇంటింటి ఇల్లు తిరిగి మహిళల అవసరాలు ఏమున్నాయి, ఏ విధంగా వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చెందించవచ్చు, ఎడ్యుకేషన్ పర్పస్ ఏమైనా చేయాలన్నా అనేటటువంటి అంశాలు ప్రతి ఒక్కటి కూలంకుషంగా మైన్యూట్ లెవెల్కి వెళ్ళి, బ్రాడ్ లెవెల్లో కాదండి, మైన్యూట్ లెవెల్కి వెళ్ళి అవసరాలు గుర్తించి ప్రతి ఇంటింటికి నేరుగా యాసెస్తో వాళ్ళ సంబంధాలు ఏర్పరచుకొని హెల్ప్ చేస్తున్నటువంటి చర్యలు తీసుకున్నటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే గారికి నిజంగా ధన్యవాదాలు. ఇంకొక ముఖ్య విషయం, చాలా మంది అంటున్నారు ఎంప్లాయీస్ అందరం మీరంతా యూత్, మాజీ యూత్ ఎంప్లాయీస్ లో చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు. కానీ వీఆర్ వెరీ 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 ఫార్చునేట్. నాకు తెలిసి ఏకైక నియోజకవర్గం మన ఎంప్లాయీస్ ఎమ్మెల్యే గారు హ్యూమన్ టచ్. ఎక్కడికైనా ఏదన్నా ప్రాబ్లం ఉంది సార్, నా పర్సనల్ కానీ వ్యాపారంగా కానీ ఉంటే తాను వీలైనంత బాగా సౌకర్యంగా ఏం చేయలేమో చెప్పు, ఎవరిని ఇబ్బంది పెట్టేది లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పనులు చేయించుకొని ఆల్ హ్యాపీస్ అనే విధంగా అయ్యో ఏదో ఇబ్బంది పడకండి, మనం అందరం ఉండేది ప్రజలకు సేవ చేయడానికి, ఈ నా నియోజకవర్గంలో ఏ ఎంప్లాయీ కూడా ఇబ్బంది పడకూడదు అనేటటువంటి ఒక హ్యూమన్ టచ్ తో సహాయ సహకారాలు ఎంప్లాయీస్ కి చిన్న స్థాయి ఉద్యోగం నుంచి పెద్ద స్థాయి ఆఫీసర్ వరకు వారి యొక్క మనల్ని పొందుతూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇది నా ఒపీనియన్, నా ఇండివిజువల్ ఒపీనియన్ కాదండి. జనరల్ గా మా ఎంప్లాయీస్ సర్కిల్ లో ఎప్పుడైనా మాట్లాడితే వచ్చేటటువంటి ఫీడ్బ్యాక్ సార్ ఒక రకంగా సార్ సభాముఖంగా చెప్తున్నాను సార్, ఇది నిజంగా ఏదో ఇది ఫ్లాటరింగ్ అని అనుకోవద్దు కదా, దయచేసి ఇట్ ఈస్ వర్డ్స్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, ఒక ఫీడ్బ్యాక్ లాగా సార్. ఇది చాలా మంది ఎంప్లాయీస్ డిస్కస్ చేసినప్పుడు వచ్చినటువంటి ఇలాంటి ఎమ్మెల్యే గారు మనకు ఉండడం నిజంగా మన అదృష్టం. ముఖ్యంగా రాబోయే కాలంలో కూడా మరిన్ని ఇండస్ట్రీస్, ఎందుకంటే పలమనేరు చుట్టుపక్కల చాలా డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి సార్. ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి మనకు స్టూడెంట్స్ రెడీగా దొరుకుతారు, ఆస్పిరెంట్స్ రెడీగా దొరుకుతారు. కావాల్సిందల్లా మనని అరౌండ్ పలమనేరులో ఇండస్ట్రీస్ బాగా డెవలప్ చేసి మరిన్ని కంపెనీలు ముందుకు తీసుకొచ్చి ఇలాగే మీ యొక్క సహాయ సహకారాలు మన నియోజకవర్గానికి ఉంటాయని చెప్పి ఆశిస్తూ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారిని ప్రసంగించవలసిందిగా కోరుచు. ఉద్యోగాల కోసం మీరందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పత్రికా విలేకరులకు నా నమస్కారం. ఇప్పుడే హెచ్ఆర్స్ కానీ అదేవిధంగా మన స్కిల్ డెవలప్మెంట్ అధికారులు కూడా 2-3 విషయాలు ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా మన నియోజకవర్గం, ఈ ప్రాంతం పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతీ యువకులకంతా కూడా ఉద్యోగాలు ఏ రకంగా ఇక్కడ మనం ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలా, వాళ్ళకి ఏ రకంగా మనం ఫెసిలిటీస్ ఇవ్వాలా, ఏ రకంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి కంపెనీలు, అదేవిధంగా మన పక్కనే మనకు 2 రాష్ట్రాల మధ్యలో ఉన్నాం. ఒక పక్క తమిళనాడు ఉంది, ఇంకొక పక్క కర్ణాటక ఉంది. అతి దగ్గరలో మన నియోజకవర్గంలో మనం ఉన్నాం. ఈ ప్రాంతంలో 3 రాష్ట్రాలకు మధ్యలో ఉండేటువంటి ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి యువతీ యువకులకు అందరికీ కూడా ఉపాధి అవకాశాలు పెంచడానికి ప్రభుత్వ పరంగా ఏం చేయాలా, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి యువతీ యువకులందరూ కూడా మీరు ఏ రకంగా ఉద్యోగాలు మీ కాళ్ళ దగ్గరికి రావడానికి మీరు తయారుగా ఉండాలనే దానిపైన ఖచ్చితంగా కూడా మనకు అవగాహన ఉండాలా. దానిపైన మీకు అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కానీ ఈ ప్రాంతంలో మీ రిప్రజెంటేటివ్ గా నా పైన కూడా ఉందని నేను భావిస్తున్నానని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నాను. ఈరోజు పలమనేరు ఈ ప్రాంతం క్లైమాటిక్ కండిషన్స్ భారతదేశంలోనే మంచి క్లైమాటిక్ కండిషన్స్, కనెక్టివిటీ బ్రహ్మాండమైనటువంటి కనెక్టివిటీ పలమనేరు నియోజకవర్గంలో మనకుంది. ఈరోజు ఎక్స్ప్రెస్ వే డైరెక్ట్ గా కూడా చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ వే ఉంది. అదే విధంగా ఇదే ఎక్స్ప్రెస్ వేకి చిత్తూరు కచ్చూరు రోడ్ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన, డైరెక్ట్ గా పోర్ట్ కనెక్టివిటీ ఉంది. అదే విధంగా కృష్ణపట్నం పోర్టు వైఆ తిరుపతి 8 లైన్స్ రోడ్ పోర్ట్ కనెక్టివిటీ ఉంది. ఈ రోజు అదే విధంగా పలమనేరు నుంచి కృష్ణగిరి తమిళనాడు మొన్ననే డిపిఆర్ కంప్లీట్ చేసాం.
4 లైన్ కనెక్టివిటీ దాన్ని కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం. దగ్గరలోనే మనకు రామగుప్పంలో ఎయిర్పోర్ట్ కూడా అతి త్వరలో, నిన్ననే కూడా ముఖ్యమంత్రితో కూడా నేను మాట్లాడాను, కలిసిపోయాను. దాదాపు 1200 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కూడా అయిపోయింది. త్వరలోనే ఎయిర్పోర్ట్ అవకాశం కూడా పక్కనే మనకు రాబోతాం. ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఇండస్ట్రీస్ ప్రధానంగా మనకి ఈరోజు, నేను ఎందుకంటే అప్పుడే ప్రత్యేకంగా డైరీ గురించి మాట్లాడాను. డైరీ నుంచి ఎవరైనా వచ్చారండి, డైరీకి సంబంధించినటువంటి అన్ని డైరీస్ ఈరోజు మన దగ్గర ఉన్నాయి. పలమనేరులో, పలమనేరు అంటే మిల్క్ సిటీ అని కూడా చెప్పచ్చు. ఈరోజు దేశంలోనే అతి ఎక్కువ మిల్క్ ప్రొడ్యూసింగ్ ప్రాంతం ఏదైనా ఉందంటే ఈరోజు మిల్క్ పైన, పాల పైన ఆధారపడేటువంటి కుటుంబాలు దాదాపు 99% ఉన్నారంటే అది మన పలమనేరు. పౌల్ట్రీకి ఎక్కడికైనా కూడా మన క్లైమేట్ లో పలమనేరు ప్రాంతంలో, ఇటు పలమనేరు కావచ్చు, పార్ట్ ఆఫ్ కుప్పం కావచ్చు, పార్ట్ ఆఫ్ పొంగనూరు కావచ్చు, ఇది సెంటర్ పాయింట్. ఇక్కడ డైరీ ఇండస్ట్రీ బ్రహ్మాండంగా కూడా ఉంది. భారతదేశంలో ఉండేటువంటి అతి పెద్ద డైరీల అందరూ కూడా దీనిపైన చూస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకు నటరాజ్పల్లో ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది. అక్కడనే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి గత ప్రభుత్వంలోనే 14-19లోనే ఒకే ఒక్క ఎంఎస్ఎంఈ పార్క్ శాంక్షన్ అయితే భారతదేశంలో, అది మనం గండ్రాజ్పల్లో చేసి రెడీ చేసి పెట్టాం. అక్కడ ఈ రోజు మనం తీసుకురావాల్సినటువంటి అవకాశం ఉంది. పోయిన 5 ఏళ్ళు ఒక ఇండస్ట్రీ కూడా అక్కడికి రాలా. ఇక్కడనే మన పక్కనే ఆటో నగర్ బ్రహ్మాండంగా కూడా దాదాపు 3-4 సంవత్సరాల్లో ఆటో నగర్ పూర్తి స్థాయిలో డెవలప్ అయిన ప్రాంతం ఏదైనా ఉందంటే అది మన పలమనేరు. హైవే నుంచి పక్కకు పోతే పక్కనే కనపడతాం. అదే రోడ్లో మొన్ననే దాదాపు 4.5 ఎకరా 5 ఎకరాల దాంట్లో కప్పంలోనే యూడిఎల్ కింద నేను పక్కన పెట్టించా. ఎప్పుడైనా అవకాశం ఉంటే రేపు ఏదైనా మంచి ఇండస్ట్రీ వస్తే అక్కడ తీసుకురావాలని. అదే యూడిఎల్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈరోజు డబ్బులు తెచ్చాం. దాదాపు 9 కోట్ల రూపాయలతో ప్లగ్ అండ్ ప్లే కింద, అంటే చిన్న చిన్న ఎంటర్ప్రీనర్స్ ఈరోజు మీరందరూ కూడా ఉద్యోగాల కోసం వచ్చారు. ఇక్కడ చాలా మంది యువ ఎంటర్ప్రీనర్ గా తయారవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మీరు ఎవరైనా చేస్తే త్వరలోనే దానికి సంబంధించినటువంటి బ్యాంకర్స్ తో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి, మీరు ఉత్సాహంగా ఎవరైనా యువకులు ఎంటర్ప్రీనర్స్ గా తయారు కావాలా, నేను కూడా చిన్న ఇండస్ట్రీ పెట్టుకుంటానంటే పెట్టుబడులు పెట్టి చేయలేనటువంటి పరిస్థితి ఉండే వాళ్లకు పూర్తిగా ప్లగ్ అండ్ ప్లే కింద మీకు కావలసినటువంటి డెవలప్డ్ ల్యాండ్ కాకుండా డెవలప్డ్ ప్లాట్లు మీకు డైరెక్ట్ గా ఇచ్చి మీరు పోయి డైరెక్ట్ గా ప్లగ్ తగిలించుకొని మీ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం కూడా ఇక్కడనే స్టార్ట్ చేయబోతా ఉన్నాం. టెండర్స్ కూడా అయిపోయినాయి, త్వరలో దాన్ని కూడా కంప్లీట్ చేయబోతా ఉన్నాం. చెప్తా ఉన్నానంటే ఈ ప్రాంతమే బ్రహ్మాండంగా కూడా మనకు డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడే మన స్కిల్ డెవలప్మెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా నాతో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇటుపక్క కర్ణాటక నర్సాపూర్ నుంచి దాదాపు దగ్గరికి వస్తాం. అదేవిధంగా తమిళనాడు నుంచి ఇండస్ట్రీస్, ఇప్పుడు కుప్పంలో కూడా ఒక పక్క ఇండస్ట్రీస్ దాదాపు ఇండస్ట్రియలైజేషన్ అవుతాం. రాబోయే కాలంలో బైరెడ్డిపల్లి, ఎందుకంటే బైరెడ్డిపల్లిలో మనకి ఎక్స్ప్రెస్ వే ఇన్లెట్ అవుట్లెట్ అక్కడే ఉంది. అక్కడ ఎవరైనా లాజిస్టిక్స్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ కానీ ఈ మధ్యన అడుగుతా ఉన్నారు. చాలా మంది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఫ్రోజన్ ఫుడ్స్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కానీ, టమాటో కెచప్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో వచ్చేదానికి అవకాశం ఉన్నాయి. ఒక పక్క ఫుడ్ ఇండస్ట్రీ, ఇంకొక పక్క డైరీ ఇండస్ట్రీ, ఇంకొక పక్క పౌల్ట్రీ ఇండస్ట్రీ, ఇంకొక పక్క మామూలు రకరకాలైనటువంటి ఇండస్ట్రీస్. నేను మిమ్మల్ని ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే దానికి కావాల్సినటువంటి స్కిల్స్, దానికి కావాల్సినటువంటి టెక్నికల్ గా క్వాలిఫై అయ్యేటువంటి చదువులు మీరు ఇప్పటి నుంచినే ఆలోచన పెట్టుకొని చదువుకోగలిగితే, దానికి మీరు తయారు కాగలిగితే, ఆ స్కిల్స్ మీరు డెవలప్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్స్ మిమ్మల్ని డైరెక్ట్ గా ఉద్యోగాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతంలో మనకి ఏ రకమైనటువంటి ఇండస్ట్రీస్ అవకాశాలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి చదువులు ఈరోజు ల్యాబ్లకు సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ రకరకాలుగా ఆ ల్యాబుల్లో పనిచేయడానికి కానీ డైరీస్ లో పనిచేయడానికి కానీ మనకు మేజర్ గా ఐటీకి సంబంధించి ఐటీఐ బెటర్ కానీ మనకు ఈ యొక్క చదువుల్లో ఎక్కువ ఐటీ ఇండస్ట్రీకి సంబంధిస్తే మన పక్కన దగ్గరలో ఎక్కడ మనకి లేవు. మనం వెళ్తే బెంగళూరుకి వెళ్ళాలా, ఈ ప్రాంతంలో ఉద్యోగం చేయాలనుకుంటే దానికి సంబంధించి మనం చేసుకోవడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి.
దానికి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ ఏ రకమైనటువంటి పరిశ్రమలు ఉన్నాయో దానికి కావాల్సినటువంటి మీరు తయారు చేసుకొని చదువు దానిపైన ఆలోచన పెట్టమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇంకా చాలా మంది రావాలి. వాళ్ళందరి ముందర కూడా వాళ్ళకి ఈరోజు నేను మీడియా ద్వారా కూడా వాళ్ళు కోరుకునేది ఒకటే, ఈ ప్రాంతంలో భవిష్యత్తులో పదమనేరు నియోజకవర్గం అనేది ఒక బ్రహ్మాండమైనటువంటి హబ్బు కాబోతా ఉంది. ఎందుకంటే వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, ఈ మధ్య బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్, ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు అమరావతి బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, ఇవన్నీ కూడా లింకప్ చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నారు. ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతాల్లో మన ప్రాంతాల్లో ఎక్కువగా కూడా పెట్టుబడులు తీసుకురావడానికి ఈ ప్రాంతంలో ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ కానీ అవన్నీ కూడా చేసేటువంటి అవకాశం ఉంది. మన జిల్లాలో గతంలోనే చాలా చేశారు. ఈరోజు ఎయిర్పోర్ట్ దగ్గర ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ EMC 1 అండ్ EMC 2 అవి రెండు కూడా గత ప్రభుత్వంలో చేసి బ్రహ్మాండంగా పనిచేసాయి. గడిచిన 5 సంవత్సరాల్లో అవన్నీ కూడా మూలన పడ్డాయి. అవన్నీ కూడా గాడిలో పెట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు మనకు శ్రీ సిటీలో చాలా ఇండస్ట్రీస్ తీసుకురావడం జరిగింది. ఈ రోజు హీరో మోటార్స్ కూడా ఇక్కడికి వస్తారన్నారు. వాళ్ళు ఇంకా వచ్చినట్టు లేదు నాకు తెలియదు, కానీ హీరో మోటార్స్ సంబంధించి కూడా అప్పుడు గత ప్రభుత్వంలో మనం తయారు చేసినటువంటి ఆ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే వాటిని అన్నింటినీ కూడా తీసుకొచ్చాం. దానికి సంబంధించి ఒకవేళ ఈ ప్రాంతంలో మనకు సంబంధించినటువంటి టెక్నికల్ క్వాలిఫికేషన్ లేకపోతే ఈ రోజు పక్క రాష్ట్రాలకు వెళ్ళడానికి కూడా ఒక ఆప్షన్ ఇప్పుడే కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే పక్కన మనకు వేరే రాష్ట్రం ఇంటర్స్టేట్ దాఖలు ఆ దాటినప్పుడు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అక్కడ ఉండేటువంటి ఇండస్ట్రీస్ కు కావాల్సినటువంటి మెన్ను లేకపోతే ఈ ప్రాంతానికి రావాలంటే ఆ బస్సెస్ రావడానికి పోవడానికి కొంత ఇబ్బందుల వల్ల రాలేకపోతున్నారని చెప్తా ఉన్నారు. అటువంటి అవకాశాలుండి దానికి సంబంధించినటువంటివి ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి వాళ్ళు రావడానికి పోవడానికి ఇబ్బందులు లేకుండా ఇంటర్స్టేట్ మనకు సమస్య లేకుండా మాట్లాడుకోగలిగితే పక్కన ఏవైనా మనకు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ ఉంటే అక్కడ కూడా మన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఇవ్వగలిగితే ఉపయోగపడుతుందని కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఖచ్చితంగా కూడా తయారు చేసి తీసుకోవడానికి మనం ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాం. ఈరోజు హెచ్ఆర్స్ అందరూ వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా మీ స్కిల్స్ చూసి ఖచ్చితంగా దాదాపు 900 మందికి వాళ్ళకు చేసుకోవడానికి ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఇవ్వడానికి అవకాశం ఉందంటూ ఉన్నారు. దాదాపు 12,000 నుంచి 20,000 దాకా ఈరోజు మీకు మెయిన్ జాయిన్ అయినప్పుడే ఆ వాళ్ళ స్కిల్స్ సంబంధించి ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా మీరు బాగా సద్వినియోగం చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. ఒకవేళ ఈ దఫా రాకపోతే మీకు మళ్ళా కూడా ఇంకొక దఫా పెట్టినప్పుడు ఆ లోపలనే వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్స్ మీరు ఏ రకంగా పెంచుకోవాలా, ఇండస్ట్రీస్ కు మనకి ఏం కావాలనే దానిపైన కూడా మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, అదే విధంగా మీరందరూ కూడా సెలెక్ట్ అయ్యి ఈ ప్రాంతంలో ఇక్కడ మన నియోజకవర్గంలో నుంచి కూడా మీరు అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి యువకులకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో ఇంకా కూడా చాలా అవకాశాలు రాబోతా ఉన్నాయి. వాటన్నింటినీ పూర్తిగా తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రతి ఇంటిలో ఒక ఉమెన్ ఎంటర్ప్రైనర్ తయారు చేయాలనేటువంటి ఆలోచనతో దానికి ఒక పాలసీ కూడా ఫ్రేమ్ చేస్తా ఉన్నారు. ఈ రోజు ఎవరైనా ఉమెన్ ఎంటర్ప్రైనర్ తయారు కావాలంటే వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి ల్యాండ్ లో సబ్సిడీ ఇస్తా ఉన్నారు. అదే విధంగా వాళ్ళకు అన్ని రకాలుగా కూడా డైరెక్ట్ గా సింగిల్ విండో సిస్టమ్ కింద మీరు అప్లై చేసేస్తే అన్ని పర్మిషన్లు వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడే స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి మాట్లాడారు. 2014-19 మధ్య కాలంలో స్కిల్ డెవలప్మెంట్ కు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యం ఇవ్వడం, దానికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా కూడా విధానాలన్నీ కూడా సరళీకృతం చేసి ప్రభుత్వం నుంచి నిరుద్యోగ యువకులందరికీ కూడా స్కిల్స్ ఏ రకంగా మనం పెంపొందించాలా అనే దానిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అప్పుడు పెట్టాం. అయితే దురదృష్టం గడిచిన 5 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం దానిపైన పెద్దగా ఫోకస్ పెట్టారు. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు మనకు రావడానికి ఉపయోగపడేటువంటి పెట్టుబడులు పెట్టేటువంటి ఇండస్ట్రీస్ కానీ పెట్టుబడులు కానీ
ఆ యొక్క ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎక్కడైనా మాట్లాడినా ఒక భయానకమైనటువంటి వాతావరణం గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిందనడానికి ఖచ్చితంగా కూడా ప్రపంచం మొత్తం కూడా, భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో నేను చాలా సందర్భాల్లో ఈ కార్యక్రమాల్లో గతంలో నేను పాల్గొనడం జరిగింది. ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఒక పెట్టుబడిదారుడు వస్తే, ఒక ఇండస్ట్రీ పెట్టాలని వస్తే, ఆనాడు మంత్రులుగా ఉన్నటువంటి మమ్మల్ని నేరుగా కిందకు పోయి కారు డోర్ ఓపెన్ చేసి పైకి తీసుకొచ్చి ఆయనతో కూర్చోబెట్టి వాళ్ళని పాజిటివ్ మైండ్ లైక్ తీసుకొచ్చి అక్కడ ఇండస్ట్రీస్ పెట్టుబడులు పెట్టాలనేటువంటి హ్యూమన్ టచ్ ద్వారా చేసినటువంటి సందర్భాలు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇప్పుడే అమర్రాజాకు సంబంధించినటువంటి ఇండస్ట్రీకి చెప్పారు. ఇది మన రాష్ట్రంలోనే అతి పెద్ద ట్యాక్స్ పేయర్. అది మన జిల్లాలో ఉండడం నిజంగా కూడా మన అదృష్టం. ఆ సంస్థ పెద్దలు రామచంద్ర నాయుడు కావచ్చు, వారి కుమారుడు కావచ్చు, ఆ కుటుంబం కావచ్చు, వాళ్ళు ఆ సంస్థని ఈ ప్రాంతంలోనే చేయాలా, చిత్తూరు జిల్లాలోనే పెట్టాలా, ఈ ప్రాంతంలో ఒక బ్యాటరీ ఇండస్ట్రీస్ కావచ్చు, ఫుడ్ ఇండస్ట్రీ కావచ్చు, రకరకాలైనటువంటి ఇండస్ట్రీస్ అన్ని కూడా అన్ని రకాలైనటువంటి దాంట్లో వెళ్ళారు. అయితే దురదృష్టం గడిచిన 5 సంవత్సరాల్లో దాదాపు 9,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలనేటువంటి ఆలోచనతో నేను ఆనాడు మంత్రిగా వాళ్లకు ల్యాండ్ అలాట్ చేస్తే అక్కడ కూడా వాళ్ళని పెట్టేటువంటి అవకాశం లేకుండా బెదిరించి భయపెట్టి తెలంగాణకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ ఆలోచనతో ఈరోజు వాళ్ళు భారతదేశం అంతా విస్తరిస్తూ ఉన్నారు. ఎందుకంటే అంతకు ముందు ఆలోచన లేదు. ప్రభుత్వ విధానాల వల్ల, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఒక భయానకమైనటువంటి వాతావరణం పెట్టుబడిదారులలో కలిగితే వాళ్ళు ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోతారనడానికి ఉదాహరణ ఎక్కడో దేశంలో చూడాల్సిన పనులే, రాష్ట్రం మొత్తం చూడాల్సిన పనులే. మన జిల్లాలో అమర్రాజా ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టాల్సినటువంటి పెట్టుబడులు తెలంగాణకో తమిళనాడుకో వెళ్ళిపోయిందంటే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల ఆలోచన విధానం వల్లనే ఈ ప్రాంతంలో, ఈ జిల్లాలో మీలాంటి యువకులకు అన్యాయం, నష్టం జరిగిందనడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నాను.